సార్ గతంలో ఆనాడు మీకు మీకు ముఖ్యమైనటువంటి ఇష్టమైన వ్యక్తి వైఎస్ఆర్ గారితో జర్నీ చేశారు. తర్వాత వాళ్ళ కుమార్తె షర్మిల గారితో పార్టీలో ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో ట్రావెల్ అవుతున్నారు. ఏంటి సార్, ఎలా ఉంది? వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చారు కదా కొత్తగా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించాల్సిన కాలం వచ్చింది. అందులో భాగంగానే ఇక్కడ ఎన్డీఏ కూటమి, గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉండి మిగతా వాళ్ళు ఉండేవాళ్ళు, కానీ ఈసారి ఎన్డీఏ కూటమి ఈ రోజున నాయకత్వంలో ఉండి మేము ఎన్డీఏ కూటమి అని చెప్పుకునే ప్రభుత్వాన్ని చూస్తాం. ఈ భారతదేశంలో ఎన్డీఏలో ఉన్న భారతీయ జనతా పార్టీ లేకపోతే ఆర్ఎస్ఎస్ యొక్క మౌలిక సూత్రాలపై నేను విభేదిస్తాను. వాళ్ళ ఆర్థిక, సామాజిక, రాజకీయ సిద్ధాంతాలను వ్యతిరేకిస్తాను. ఈ రోజున్న ప్రభుత్వం అచ్చంగా వాళ్ళ ఆర్థిక, రాజకీయ, సామాజిక మార్గంలోనే పోతా ఉంటుంది. సో దిస్ ఇస్ రైట్ టైం టు వర్క్ ఫర్ దెమ్, ఈ స్టేట్లో పనిచేయాల్సిన అవసరం ఉందనుకోవడం. నిజంగానే నాకు రాజశేఖర రెడ్డి గారు అంటే చాలా ఇష్టం. అట్లాగే రాహుల్ గాంధీ గారు కూడా నేను బాగా ఇష్టపడతాను. బట్ రాష్ట్రానికి వచ్చినప్పుడు మీకు చూడాల్సిన అవసరం వచ్చింది. సో ఆ నేపథ్యంలోనే, ఎందుకంటే ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటీకరణ జరుగుతుండడం, ప్రజల గురించి అజెండా లేకపోవడం, సో ఐఎమ్ వర్కింగ్ ఇన్ వైసీపీ. ఏముంది అంటే నేను అంత అప్పుడే చెప్పలేను నేను, ఎందుకంటే కానీ ఒక సారూప్యాన్ని గమనించాను నేను. ఆ రోజు మేము అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీగా ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలు మా అజెండా ప్రజల జీవితాలని బాగు చేయడం, అట్లాగే అనేకమైన సంక్షేమ పథకాలని అమలు చేయడం, వాటితో పాటుగా రాష్ట్రం యొక్క సంపదని పెంచడం. మేము అధికారంలో రాకముందు అప్పులు ఎక్కువ ఉండేది, మేము అధికారంలోకి వచ్చే దిగే కాలానికి మేము ఆస్తులు ఎక్కువ చేసి ఇచ్చాం. సో ఈ కాంటెస్ట్లోనే పనిచేస్తాం. అది ఇటువంటి వాటిని కొద్దిగా అటు ఇటు చూస్తే అది ఇక్కడ వైసీపీ అమలు చేసే ప్రయత్నం చేస్తాం. సో ఐఎమ్ వర్కింగ్. సార్, వైఎస్ఆర్ గారితో పనిచేశారు, తర్వాత షర్మిల గారితో పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి వీడి వైసీపీ పార్టీకి వచ్చారు? ఎవరైనా అధికార పార్టీలో జాయిన్ అవుతారు, కానీ మీరు ప్రతిపక్ష పార్టీలో జాయిన్ అయ్యారు. నేను చెప్పాను కదా ఇంతకుముందు నా సమాధానంలో, జస్ట్ ఐ వాంట్ వర్క్ హియర్. పనిచేయడానికి మంచి ప్లాట్ఫామ్ కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అంగవంగా చెప్పకపోతే 80-90% కాంగ్రెస్ పార్టీ ఇట్లా వైసీపీలో టర్న్ అయిపోయింది. నేను ఆఫీస్కి వెళ్ళాను, నాకేం కొత్తగా అనిపించలేదు. చాలా అందరూ ఆఖరికి పాత వాళ్ళే, అందరూ ప్రేమగా ఆప్యాయంగా కౌగిలించుకునే వాళ్ళే, మాట్లాడే వాళ్ళే. సో అది కూడా ఒక కారణం కావచ్చు. ఏదేమైనా ఒక విస్తృతమైన సమస్యల వలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిక్కుకొని ఉంది ఈ రోజున. దానికి అనేక మంది అనేక విధాలు చూపిస్తారు దాన్ని, బట్ మనం చూసే విజన్ అది. సో ఐఎమ్ వర్కింగ్ ఇన్ దిస్. అందుకంటే పెద్ద దీంట్లో బ్రహ్మరహస్యం ఏంది లేదు. సార్, కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? గతంలో మీరు అనేక పరిపాలన చూశారు, గతంలో మీరు కూడా గవర్నమెంట్లో ఉన్నారు. ఎలా ఉన్నాయి సిద్ధాంతాలు, ఎలా ఉన్నాయి ఎప్పటికప్పుడు పరిస్థితి? ఈ కూటమి ప్రభుత్వం ధోరణి ఎలా ఉంది? అంటే కూటమి ప్రభుత్వాన్ని నేను సలహానే, వాళ్ళు విమర్శ అనుకుంటారు. సలహా ఏంటంటే ప్రజలు మిమ్మల్ని నమ్మి, ఒక ఆరోపణ ఉన్నప్పటికీ, ఈవీఎంలు 12 లక్షల ఓట్లు ఎక్స్ట్రా వచ్చిన ఆరోపణ ఉన్నప్పటికీ కూడా ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లు వేశారు. మీ ఎజెండాలో ఫస్ట్ ప్రజలు ఉండాలి. మీరు మీ మాట ఏం చెప్పారు? ప్రజల జీవితాలు దుర్భరం అయిపోయినాయి, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది, అసలు వ్యవస్థలే అసలు నాశనం అయిపోయినాయి, రకరకాల మాటలు చెప్పారు. అవన్నీ చెప్పి ఇక్కడికి వచ్చారు. మేము కాబట్టి మా అనుభవంతో మాతో మేము దీన్ని సెటరేట్ చేస్తాం. డబుల్ ఇంజిన్ సర్కార్ మాది, ఇక్కడ ఉంటాం అక్కడ ఉంటాం, సంపద సృష్టిస్తాం, సంపద తెస్తామని ఆయన. సో ఎలక్షన్లో అది ఉండాలి యాక్చువల్గా. అయితే ఈరోజు ప్రజల అజెండా ముందు ఉండాలి. ఇంకా తర్వాత అనేక అంశాలు ఉంటాయి పాలిటిక్స్లో, లేకపోతే పరిపాలనలో కొద్దిమంది ఇబ్బందులు పెట్టిన వీళ్ళు రకరకాల అంశాలు ఉంటాయి. అవన్నీ కూడా సెకండ్ అజెండాగా ఉండాలి. ఎందుకంటే ప్రజలు ఫస్ట్ అజెండా. ప్రజలు మిమ్మల్ని ఇవన్నీ చూసే కదా. మీరు చెప్పినట్లు ఉదాహరణకి రాష్ట్రం చిన్నాభిన్నం అయిపోయింది, ఆర్థికంగా చిన్నాభిన్నం అయిపోయిందని చెప్పిన రోజున. బట్ ఈ రోజున మరి సంపద సృష్టికర్తలు ఉన్నారు ఇక్కడ. అప్పుడు చెప్పింది మీరు 13 లక్షల కోట్లు ఏదో చెప్పారు మీ మీటింగుల్లో, అట్లా ఇట్లా. ఇప్పుడేమో అసెంబ్లీలో 6.7 లక్షలు చెప్తా ఉన్నారంటే దాదాపు ఒక 5-6 లక్షల కోట్లు మిగిలిపోయినాయి ఇక్కడ అప్పులు లేకుండా. పథకాలు తలుచుకుంటే భయం వేస్తుందంటారు. ఎందుకు? డబ్బులు మిగిలాయి కదా, అప్పుల్లోనే మిగిలిపోయినాయి. ఇది విచిత్రమైన పరిస్థితి. 13 లక్షల కోట్లు అప్పు ఉన్నారు అని చెప్పారు.
తీర లెక్కలు చూసుకుంటేనేమో 6.5, 7 దాకా ఉన్నట్లుంది. అంటే 4-5 లక్షల కోట్ల రూపాయలు చేతులు మిగిలిపోయినాయి. మరి ఇంక పథకాల అమలుకి అడ్డమే ఉంది. పైగా ఆ రోజున బాబు గారు మాట్లాడినప్పుడు కానీ, లేక సరే పవన్ కళ్యాణ్ వదిలేసేయండి, బాబు గారు మాట్లాడినప్పుడు నాకు తెలుసు, ఇవన్నీ ఉన్నాయని తెలుసు. అయినప్పటికీ నేను నా అనుభవంతోనూ నా యొక్క ప్రణాళికాబద్ధమైన జీవితంతోనూ దీన్ని నేను చేస్తాను, ముందు తీసుకెళ్తాను. మళ్ళీ ఇప్పుడు ఏంటి ప్రణాళిక ఏంటంటే ప్రెస్ మీట్ పెట్టి మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఏం చేయలేం, దయచేసి మీరు మాకు కాస్త టైం ఇచ్చి, ఇది అన్యాయం. ఇది అంటే ఈ పథకాలన్నీ పూర్తిగా అమలు చేయించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు పదే చెప్పారు. నేను చెప్పేది పవన్ కళ్యాణ్ ఎవరికి చెప్పారు, ప్రజలకు మాట ఇచ్చినప్పుడు నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఒక్కోసారి నిలబెట్టుకునే ప్రయత్నంలో సఫలం కాకపోవచ్చు, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. బట్ నిలబెట్టుకునే ప్రయత్నమే చేయాలి, కనిపించడం లేదు. సో నేను కూటమి ప్రభుత్వం అంటే ఇందులో బీజేపీ కూడా ఉంది. అసలు వీళ్ళ డబ్బులకి ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వీళ్ళ ప్రభుత్వమే పైన ఉంది. నిర్మలా సీతారామన్ మోడీ గారితో కలిపి ఆఖరికి ఈ రాష్ట్రానికి 50,000 కోట్లు అని తెచ్చుకుంటే అయిపోయేది. బీహార్ లాగా దానిలాగా తెచ్చుకుంటే అయిపోయేది. లేకపోతే సంవత్సరానికి ఇంత తెచ్చుకోవచ్చు. బట్ దిస్ ఈజ్ నాట్ ది ఇష్యూ. తెలిసి మాట ఇచ్చారు, బాగు చేసుకుంటామని మాట ఇచ్చారు. మా దగ్గర లేదు కాబట్టి క్షమించండి అంటే అర్థం అదే మాట వచ్చిందనుకో, అటువంటి మాట మాట్లాడితే ఇది భావ్యం కాదు. ఇప్పుడు సూపర్ 6ని ఫ్లాప్ అంటే కోపం వస్తుంది మీకు, ఎందుకంటే అది కోపం రావచ్చు కూడా. ఇప్పటికీ సూపర్ 6లో కొన్ని పథకాలు అమలు చేసామని చెప్తున్నారు, 80% పథకాలు అమలు చేసామని చెప్తారు. ఏంటి 6లో మీకు తెలుసు, ఇప్పటికే ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పి డోర్ టు డోర్ స్టిక్కర్లు కూడా చేస్తున్నారు. ఇప్పుడు మంచి ప్రభుత్వం మనం స్టిక్కర్ వేసుకోవడం, ఈ మధ్యకాలం చూస్తున్నాను అందరూ స్టిక్కర్లు సెల్ ఫోన్లో కూడా కనిపించుకోవడం, ట్యూన్లో పెట్టుకోవడం, అన్నీ కాదు. ప్రజలు ఒకే ఒక ఇండికేటర్ చెప్తాను నేను, మీరు ఎట్లా ఉంది పరిపాలన అన్న అంశం పైన. భారతదేశంలో కొనుగోలు శక్తి బాగా తగ్గిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఒకప్పుడు బాగా కొనుగోలు ఎక్కువ ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. బట్ ఈ రోజున కొనుగోలు శక్తి తగ్గిపోయి ఆఖరి 2, 3లో ఉండిపోయింది. అట్లాగే కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు ప్రాయోజిత కార్యక్రమాల్లో డబ్బులు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ డబ్బులు తెచ్చుకోవడం, దాంట్లో 5,000 కోట్లు 5,500 కోట్లు తెచ్చుకున్నారు. పక్కనున్న తెలంగాణ అంటే మన సోదరుల రాష్ట్రం తెలంగాణలో 10 కోట్ల పైన 10,000 కోట్ల పైన వచ్చింది. ఇట్ షోస్. బట్ మీరు మ్యాచింగ్ గ్రాంట్ అని లేకపోయిండాలి, లేకపోతే మీరు ఈ పరిపాలన దాంట్లో ఆఖరికి అలసత్వం అన్న ఉండాలి. సో ఈ దావోస్కు సంబంధించి నారా లోకేష్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. దావోస్ వెళ్ళినప్పుడు పెట్టుబడిదారులు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రాడు అని మాకు హామీ ఇస్తే మేము పెట్టుబడులు పెడతామంటున్నారు. జగన్ రాడు అని చెప్పి మాకు అష్యూరెన్స్ ఇస్తే మేము పెట్టుబడులు పెడతాక సిద్ధం అని చెప్పి అన్నారు. ఆంధ్రప్రదేశ్ రావడానికి భయపడుతున్నారు పెట్టుబడిదారులు అంటారు. ఎలా చూస్తారు? నేను బహుశా లోకేష్ గారు ఏ కాంటెస్ట్లో ఎట్లనో నాకు తెలియదు, కానీ ఎట్లా ఇస్తారు ఎవరైనా కానీ. డెమోక్రసీ ఇది, డెమోక్రసీలో ఎవరైనా కానీ హెల్ప్ చేస్తారు. నెక్స్ట్ టైం రారు అని చెప్పడానికి ఎవరు అట్లా హౌ ఇట్ ఈజ్ పాసిబుల్?